హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటో మసాలా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఈ టమాటో మసాలా రైస్ చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. మరి దీనికోసం మనం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి. దీంట్లో నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కాక ఇందులో బిర్యానీ ఆకు మరియు చిన్న దాల్చిన చెక్క ముక్క మరియు స్టార్ మొగ్గ కొంచెం, ఇందులోనే ఒక 2-3 లవంగాలు, ఒక చిన్న యాలక్కాయ వేసుకోవాలి. వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు పోపులు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ మరియు ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేప్పుడు మనం ఒక 5 జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం 2 స్మాల్ సైజ్ టమాటోస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మగ్గే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా మగ్గాలంటే ఇందులో మనం చిటికెడు సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి బాగా మగ్గాలన్నమాట. ఈ విధంగా మగ్గితేనే మనకి టమాటో రైస్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కారం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా తగ్గించి వేసుకున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగానే వేసుకోండి. దీని మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మనం ఉడకపెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి టైం లేనప్పుడు లేదా కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రైస్ వేసాక ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా కలుపుకోండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. మరి ఎంతో టేస్టీగా ఉన్న టమాటా మసాలా రైస్ రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం గంట